పిడుగురాళ్ళ వెళదాం. సీఎం వైఎస్ జగన్ సభా ప్రాంగణం వద్దకు దాదాపుగా చేరుకున్నారు. సభా ప్రాంగణానికి దరిదాపుల్లోనే సీఎం జగన్ మనకు కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో సభలో ఆయన పాల్గొనబోతున్నారు, ప్రసంగించబోతున్నారు. ఆ వాహనం కదులుతూ ఉంటే దాని పక్కన చుట్టుపక్కల ఏ రకంగా జనం కమ్ముకొని ఉన్నారో ఒక్కసారి చూడండి. ఈ మండే ఎండలను సైతం లెక్క చేయకుండా తమ నాయకుడి రాక కోసం ఏ స్థాయిలో నిరీక్షిస్తున్నారో, వారిలో ఆనందం ఏ స్థాయిలో కనిపిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. సభా ప్రాంగణానికి బస్సు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిడుగురాళ్ల సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వేదికపై నుంచి ఆయన ప్రసంగించబోతున్నారు. అలాగే ర్యాంపై నడుస్తూ వారందరికీ అభివాదం చేయబోతున్నారు. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పలకరించాలంటే సాధ్యం కాదు. కానీ అలా పలకరించగలిగినటువంటి నైపుణ్యం, నేర్పు ఒక్క సీఎం వైఎస్ జగన్ కు మాత్రమే ఉంది ఈ దేశంలో. ఎలా అంటారా? ర్యాంప్ పై నడుస్తూ ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో పలకరిస్తారు సీఎం వైఎస్ జగన్. ఆ చిరునవ్వును చూడటానికే ఇంతమంది ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రసంగంలో వాడి వేడి చూడటానికే ఇన్ని లక్షల మంది ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా తన చిరునవ్వుతో పలకరిస్తారు. లక్షలాది మందిని పేరు పేరున పలకరించకపోయినా ఆ చిరునవ్వుతో ప్రతి గుండెను టచ్ చేస్తారు సీఎం వైఎస్ జగన్. ర్యాంప్ పై వాక్ చేస్తూ, అభివాదం చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ వారిని ప్రతి ఒక్కరికి కూడా అభివాదం తెలుపుతూ వారి గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఆయన ఆ ర్యాంప్ పై వాక్ చేయటం కానీ, ఆ తరువాత ఆయన ప్రసంగం కానీ, ఆయన తీసుకునేటటువంటి అంశాలు కానీ అన్నీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ఈ యాత్ర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిడుగురాళ్ల సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు, అసలు సభా ప్రాంగణంలోకి ఎంటర్ కావడానికి ఎంత ఆలస్యమవుతోందో మీకు అర్థమై ఉంటుంది. ఈ పాటికే ఏ రకంగా జన సునామీ కమ్మేసిందో ఒక్కసారి చూడండి. జన సముద్రం ఏ రకంగా పోటెత్తిందో ఒక్కసారి చూడండి. ఏ రకంగా విరుచుకుపడ్డారో ప్రజలంతా, ఒక సునామీలా, సంద్రంలా ఏ రకంగా వచ్చారో ఒక్కసారి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి జెండాలు, అవి జెండాలు మాత్రమే కాదు, గుండెల్లో నింపుకున్నటువంటి అభిమానం, ఆత్మవిశ్వాసంతో గాలిలో ఎగురుతున్నాయి, ఆకాశం వైపు చూస్తున్నాయి. తమ నాయకుడు ఆకాశమంత ఎత్తున తమను నిలబెట్టాడు, తమ భవిష్యత్తును నిలబెట్టాడు. అందుకే ఆ జెండాలు ఆకాశం వైపు చూస్తూ ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో రెపరెపలాడుతూ ఆకాశం వైపు చూస్తున్నాయి. తమ భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి నాయకుడి రాక కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలవి. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నా. ఆశయాలను, తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం. ఇది వైఎస్ వారి రక్తం, మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోజు.
ఆకాశం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పడుతున్నారు హారతులు. పడుతున్నారు హారతులు. అలుపెరుగని యోధుడని పయనం భవితకు ఇచ్చెను ఆ ధైర్యం. రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది. అలుపెరుగని యోధుడని పయనం భవితకు ఇచ్చెను ఆ ధైర్యం. రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది. అన్నదాత గారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకు తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగుల ఉన్నది వెనుతిరగని నాయకత్వం. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా. రావయ్యా రావయ్యా రా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా. రావయ్యా రావయ్యా రా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న. వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న. వర్ధిల్లు జన హృదయాల. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. జయ హో 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 పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దంచి కొడుతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా అభిమాన నేతపై ఎనలేని అభిమానం చూపిస్తున్నారు. ఊరు వాడ ఏకమై తమ అభిమాన నేతకు దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక కాసేపట్లో పిడుగురాలలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు.